తామరాకులకి ఎలా అయితే వస్తాయో అలాగే వీటి మీద కూడా ఉంటాయి. పెట్టింది ఒకటే దుంప, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి మొక్క నుంచి కొన్ని అయితే వచ్చాయి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. కిచెన్ వేస్ట్లో పెట్టినటువంటి చామదుంప నుంచి కొన్ని మొక్కలు అయితే వచ్చాయి. అసలు చామదుంపలు ఎన్ని ఫామ్ అయినాయి ఏంటనేది చూద్దాం. యాక్చువల్గా వేరే ఒక హ్యాండిల్ టబ్లో, మునగ చెట్టు ఉన్న హ్యాండిల్ టబ్లో కిచెన్ వేస్ట్ అనేది వేసాను. అది వేసినప్పుడు దాంట్లో నుంచే చామదుంప మొక్క అయితే వచ్చింది. ఒక 5-6 months బ్యాక్, 6 months అయిండొచ్చు. దాన్ని తీసి ఇలాగా ఈ కంటైనర్లో అయితే పెట్టాను. అసలు ఎన్ని వచ్చాయి ఏంటనేది చూద్దాం. జస్ట్ ప్రాక్టికల్గా ఇదే ఫస్ట్ టైము ఈ చామదుంప మొక్కలు అనేది పెంచడం అనేది. ఇలా రండి, ఒకసారి చూడండి. ఈ చామాకులు చాలా బాగుంటాయి కదా, చక్కగా ఇవి తామరాకుల్లో ఉంటాయి. ఇందులో వాటర్ డ్రాప్స్ వేస్తే చక్కగా నిలబడతాయి. తామరాకులకి ఎలా అయితే వస్తాయో అలాగే వీటి మీద కూడా ఉంటాయి. మార్నింగ్ మంచు టైంలో కనుక వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. ఈ చామాకులతో రెసిపీస్ కూడా చేసుకుంటారు. చామాకు పొట్లాలని చేస్తారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మీరు ఎవరైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అసలు యాక్చువల్గా ఇది పెద్ద దుంప మధ్యలో ఉంది కదా, ఇది ఫస్ట్ పెట్టిందనమాట. దీని చుట్టూ ఇలా చిన్న చిన్న పిల్ల దుంపలు అయితే వచ్చాయి. అసలు ఎన్ని వచ్చాయో లేదో నాకు అంత ఐడియా లేదు. ఒకటే దుంప పెట్టాను, దాని నుంచి కనీసం కొద్దిగైనా వచ్చాయేమో చూద్దాము. కొన్ని అయితే ఎండిపోయాయి, తర్వాత మళ్ళీ పక్క నుంచి ఇలాగా మొక్కలైతే ఈ ఆకులు అయితే వచ్చాయన్నమాట. అసలు దీన్ని ఒకసారి మొత్తం కంటైనర్ అనేది కిందకి వేసేసి ఎన్ని దుంపలు వచ్చాయి ఏంటో చూద్దాము. అసలు యాక్చువల్గా ఈ చామదుంపలు కొంచెం వెడల్పాటి కంటైనర్ తీసుకుంటే మంచిది. నేను అప్పుడు నాకు అవైలబుల్గా ఈ 20 liters బకెట్ ఉందని అలా పెట్టాను. అసలు వస్తుందో లేదో చూద్దామని చెప్పి. వెడల్పుగా 50 రూపాయల టబ్స్లో కూడా ఈ చామదుంపల్ని గ్రో చేసుకోవచ్చు. లేదా 100 rupees టబ్స్ ఉంటే వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 3-4 టబ్స్లో పెట్టుకుంటే ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సాయిల్ మిక్స్ అనేది ఎక్కువగా ఈ దుంపలకి ఇసుక ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మామూలు సాయిల్తో పాటు ఇసుక, కొంచెం కంపోస్ట్. నేను ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వలేదు, కంపోస్ట్ మాత్రమే దీంట్లో ఉంది. దగ్గర 6 months అవుతుంది. వెరైటీ మనం పెట్టిన దుంపని బట్టి ఇది క్రాప్ 6 months 7 months అనేది ఉంటుందని నేనైతే విన్నాను. అంతేనండి. చామదుంపలో పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇందులో కాల్షియము, ఫాస్ఫరస్ లాంటివి ఉంటాయి. చామదుంప పులుసు చాలా బాగుంటుంది కదా, ఫ్రై కూడా. మా ఇంట్లో మా అమ్మాయికి అయితే చామదుంప ఫ్రై చాలా ఇష్టం. చూద్దామండి. ఈ 2 వచ్చినాయి చూసారా దుంపలు, ఇక్కడ ఉన్నాయి ఈ మొక్కలు. తీద్దాము. అయితే ఇక్కడ కొంత చీమలు పట్టేసాయి చూసారా. ఈ దుంపలు ఒకసారి ఇట్లా చూడండి. పెట్టింది ఒకటే దుంప, అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి మొక్క నుంచి కొన్ని అయితే వచ్చాయి. అసలు వాటర్లో పెట్టి చూద్దాము. వీటిని మళ్ళీ ఎలాగా ప్లాంట్ చేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు దుంపలు సాయిల్ మిక్స్లో పెట్టుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి వాటర్లో వేసి చూద్దాం. నేలలో అయితే బహుశా ఇంకా ఎక్కువ వస్తాయి కదా. ఇది పెద్ద దుంప అనమాట. ఫస్ట్ పెట్టింది ఇంత పెద్దదైంది. ఇది మదర్ ప్లాంట్ లాంటిది. దీనికి కింద ఒక దుంప వచ్చింది పెద్దది. ఇది చూసారుగా, ఒక్క చామదుంపకి ఇన్ని అయితే వచ్చాయి. ఒక దానికి దాదాపు 1 dozen వరకు వచ్చాయి చామదుంపలు. డజన్ అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు ఒక 2 దుంపల్ని ఇప్పుడైతే మళ్ళీ పెడుతున్నాను. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఇది 50 టబ్ తీసుకున్నాను. ఇలాంటి టబ్ కానీ కొంచెం వెడల్పుగా ఉంటాయి కదా, ఆ టైప్ అయినా తీసుకోవచ్చు. ఒక 3-4 టబ్స్లో పెట్టుకుంటే బాగా ఉపయోగపడుతుంది. కొంచెం ఇసుక ఎక్కువగా ఉంది, దాంట్లో పెట్టుకుంటే మంచిది. ఇది చూడండి, స్ప్రౌటింగ్ వచ్చింది కదా, దీన్ని పెట్టుకుందాం. ఈ దుంపను పెడుతున్నాను. ఈ చామదుంపకి వాటరింగ్ అనేది చూసుకొని వేస్తుండాలి. వాటరింగ్ చెయ్యాలి. కొంచెం కంపోస్టు, ఇసుక, సాయిల్, అంతే. ఈరోజు ఈ షార్ట్ వీడియో చామదుంపలు ఫస్ట్ టైం అయితే పండించుకున్నాం, హార్వెస్ట్ చేసుకున్నాం. మళ్ళీ 2 దుంపలు అయితే పెట్టాను. ఇంకో కంటైనర్లో మరో 2 దుంపలు అయితే పెడతాను నేను. మీరు కూడా ఈజీగా ఇలాగ కంటైనర్స్లో మన కూరగాయల్ని మనమే పండించుకోవడానికి ప్రయత్నం ఎవరైనా చేయకపోతే చేయండి. చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది దీనివల్ల మనకి.
మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి.